అందరికీ నమస్కారం. శివశంకర్ శాస్త్రి గారికి మనకి స్వాగతం. మరి మోడీ విద్య అనేది గతంలో ఉందని అనేవారు. అసలు ఆ మోడీ విద్య అంటే ఏంటి, ఎందుకు ఉపయోగం, అది ఈ వివరాలని గురువుగారు ఏదైనా శివశంకర్ శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. మోడీ విద్య అని అంటూ ఉంటారండి. ఆ మోడీ విద్య అంటే ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏంటండి? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంశవం సకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. పూర్వం రోజులలో మోడి వేయటము అనేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడా లేదు, ఆ మాట కూడా వినపడటం లేదు. మా చిన్నతనంలో కూడా మోడి వేయటం లేదు. పెద్దవాళ్ళు చెప్తుంటే మేము విన్నదే కానీ ఒకచోట ఈయన తిరుమల రామచంద్ర గారు ఉన్నారే, అవును, ఆయన హంపి నుంచి హరప్ప దాకా, హంపి నుంచి హరప్ప అనుకుంటా ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఒక చాప్టర్లో ఒక చోట రాశారు, చిన్నప్పుడు మోడీ వేసేవాళ్ళు నేను చూశానని రాశారు. అంటే అందరు జోబులలో వేపాకులు పెడితే అవి తేళ్లుగా మారిపోయినాయని రాశాడు ఆయన ఆ పుస్తకంలో. అంతేగాని ఇంకా ఎక్కడా మళ్ళా మోడీని గురించి నేను చదవలేదు. కానీ ఈ మోడి వేయటం అనేది ఉన్నది అని ఇదివరకు వాళ్ళు చెప్తుండేవాళ్ళు. ఈ మోడి వేయటము ఇదివరకు దాని గురించి చెప్పేదానికంటే ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది. ఒక ఊళ్ళో ఒక 20 మంది బ్యాచ్ పాముల వాళ్ళు వచ్చారు. వాళ్ళు మోడి వేసేవాళ్ళు. ఆ మోడి వేయటం ఎట్లా ఉంటుందంటే, ఒక చోట ₹1 మూట పెడతారు, దాని చుట్టూ గీతలు గీస్తారు, 7 గీతలు గీస్తారు. ఒక గీత, రెండవ గీత, ఇట్లా గీతలు 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 గీస్తారు, 7 గీతలు. ఆ రూపాయల సంచి తీసుకోవాలి వచ్చి. ఈ మోడి వేసేవాడు మధ్యలో కూర్చుంటాడు ఆ రూపాయల మూట దగ్గర. వాడికి కావాల్సిన పరికరాలు పెట్టుకొని కూర్చుంటాడు. ఈ పాముల వాళ్ళు ఈ నాగస్వరం బుర్రలు ఊదుకుంటూ, వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఈ గీతలు దాటి వచ్చి దాన్ని తీసుకోవాలి. లేకపోతే వాళ్ళు కూర్చొని మోడి వేస్తే వేరే ఎవడైనా ఇంకొకడు వచ్చి ఆ మూట తీసుకోవాలి. ఓకే, ఈ 2 పద్ధతులు. ఒక ఊరిలో పూర్వము ఈ మోడి వేయటం జరిగితే ఆయన ఒక బ్రాహ్మడు, ఆయనకు ఈ విషయాలు తెలుసు, ఈ మంత్ర విద్యలు తెలుసు. పాముల వాళ్ళు వచ్చి వాళ్ళు ఊళ్ళో జనరల్గా ఆ ఊర్లో అడుగుతారు, మేము మోడి వేస్తాము, ఇక్కడ ఎవరైనా చూసేవాళ్ళున్నా ప్రతి చేసేవాళ్ళున్నా రావాలి. సరే, ఒక బ్రాహ్మడు ఆయన నాకు వచ్చు, నేను చూస్తానన్నాడు. ఆయన మధ్యలో ఒక రాట్నము, ఒక గిన్నెలో మినుములు ఇట్లాంటివి పెట్టుకొని, వేపాకులు ఇవి పెట్టుకొని కూర్చున్నాడు. అక్కడ ఒక మూట. ఆ మూట ఎట్లనంటే 2 పుల్లల మీద ఒక బండను నిలబెట్టి ఆ బండ కింద మూట పెట్టారు. అంటే ఏమాత్రము చేయి తగిలితే ఆ పుల్లల మీద ఉండే బండ పడుతుంది కింద, చేతి మీద పడుతుంది అన్నమాట. అట్లా జాగ్రత్తగా నిలబెట్టారు ఆ 2 పుల్లల మీద. సరే, ఈ పాముల వాళ్ళు మోడి వేయటానికి వచ్చారు. వాళ్ళు పాట పాడుకుంటూ, వాళ్ళల్లో పెద్దవాడు ఒకడు ఆ ఫస్ట్ లైన్ దాటేటప్పటికి ఈయన కదురుతో పుర్ర మీద ఇట్లా, ఆ పుర్రె మీద, తల పుర్రె మీద ఇట్లా పొడిచేటప్పటికి వాడికి ఇక్కడ పగిలి రక్తం గారటం మొదలుపెట్టింది. వాళ్ళు మళ్ళా దానికి ప్రతిగా చేసి ఏదో చేసుకుంటే అది పోయింది. ఇట్లా 2వ గీత, 3వ గీత దాటి రావటం. ఒక గీత దాటేటప్పటికి ఈయన మినుములు ఏదో మంత్రించి చల్లితే అవన్నీ కందిరీగల మాదిరి వాళ్ళని కుట్టడం మొదలుపెట్టినాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినారు. ఇట్లా వాళ్ళు ఆ గీతలు దాటి వచ్చే ప్రయత్నం చేస్తుండటం, ఈయన ఏదో దానికి ప్రతి చేయటము, ఇట్లా జరుగుతూ ఉండేది. ఒక సందర్భంలో వాళ్ళు ఈ బుర్రలు వాయించుకుంటూ, నాగస్వరం వాయించుకుంటూ వస్తుంటే ఆ కదురుతో ఆ పుర్రెల మీద ఇట్లా కొట్టేటప్పటికి ఆ బుర్రలు పగిలిపోయినాయట, వాళ్ళ చేతిలో ఉండే బుర్రలు. ఆ రకంగా ఏదో చేశారు. ఇంకా ఒక్క గీత మిగిలి ఉన్నది. ఆ గీత దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఈ రాట్నం పెట్టుకొని ఉన్నాడు కదా, దాన్ని వెనక్కు తిప్పాట. వీళ్ళు వెనక్కు వెళ్ళిపోయి పడిపోయినారు. ఓకే. ఇట్లా తర్వాత వాళ్ళకి ఏదో ఇబ్బంది కలిగేట ఆయన ఏదో చేయటము, తర్వాత వాళ్ళు రాలేకపోవటము, ఈయన వాళ్ళకి ఏదో నచ్చజెప్పి మళ్ళా ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపటం, ఇట్లా జరిగింది. ఇట్లా ఈ విద్యా ప్రదర్శన చేస్తుండేవాళ్ళు. దీన్ని మోడి వేయటం అంటారు. అయితే ఇప్పుడు అది లేదు పూర్తి. అంటే వాళ్ళు డబ్బు కోసం చేస్తూ ఉంటారా? డబ్బు కోసం కాదు, వాళ్ళ విద్యా ప్రదర్శన అది.
ఓకే. ఆ, మోడీ విద్యా ప్రదర్శన. దాంట్లో పాములు గేములను ఆడించుకుంటూ ఓకే. ఆ పాములను తీసుకొని పోవటము, మ్హూ. ఆ డబ్బుల మూట, ఆ పాముల వాళ్ళు గనక మోడీ వాళ్ళు వేసేట్టయితే ఆ మూట దగ్గర పాములను పెడతారు. ఓకే. ఈ పోయేవాడు మంత్రగాడు ఎవడన్నా ఉంటే వాడు పోయి ఆ పాములను అవి జాగ్రత్తగా డీల్ చేసి అది తెచ్చుకోవాలి ఆ మూట. అంటే మన శక్తులని చూపించడం కోసం అండి. చూపించేదానికి అటువంటి విద్యలు ఉన్నాయని తెలిసేదానికి, ఆహ్లాదం కలిగించేదానికి వాళ్ళ విద్యా ప్రదర్శన అది ఓకే. ఉండేది. అది పోయింది. విప్ర వినోదులని ఉండేవాళ్ళు. వాళ్ళు ఒట్టి బ్రాహ్మణ ఇండ్లకే వచ్చి యాచించేవాళ్ళు. వాళ్ళకు విప్ర వినోదులనే పేరు. ఓకే. వాళ్ళు కూడా సంచిలో నుంచి దేవతార్చన విగ్రహాలన్నింటినీ అక్కడ పెట్టి వేడివేడి పులిహోరలు సృష్టించి ప్రసాదాలు పెట్టి ఆ ప్రసాదం అందరికీ పంచేవాళ్ళట. ఓకే. అది కూడా పోయింది. ఆ విప్ర వినోదుల జాతే పోయింది. విప్రనారాయణ అంటారు. విప్రనారాయణుడు వేరే, అది వేరే కథ. వీళ్ళు విప్ర వినోదులు అని వినోదులు. ఓకే. వాళ్ళు కూడా వీళ్ళు ఒక బ్రాహ్మణులనే యాచించేవాళ్ళు వచ్చి. ఓకే. అది కూడా ముఖ్యంగా దేవతార్చన విగ్రహాలన్నింటినీ పేర్చి దేవతార్చన చేసి అప్పటికప్పుడు మరి ఎట్లా వస్తాయో వేడివేడి ప్రసాదాలు అదే నైవేద్యం పెట్టి అది పెట్టేది అందరికీ. ఆ విద్య కూడా అంతరించిపోయింది. లేవు ఇప్పుడు ఆ విద్యలన్నీ. ఓకే. చేసేవాళ్ళు కూడా లేరు. ఓకే. గురువు నమస్తే అండి. సరే, మంచిదండి.